రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వ్యాపారాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రోత్సహిస్తున్నారని సాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. విశాఖలో వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి విద్యార్థులకు గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనను గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడాన్ని విమర్శించారు. డ్రగ్స్ అమ్మితే ఎలా తప్పించుకోవచ్చు, జగన్ తాడేపల్లిలో యువజన నేతలకు సలహాలు ఇస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గారి యొక్క సమావేశ సారాంశం ఏంటంటే, డ్రగ్స్ను గంజాయిని ఈ రాష్ట్రంలో ఎలా విద్యార్థులకు పంచే వాళ్ళకి నేను ఎలా సహకరిస్తాను, వాళ్ళని జోబులో పెట్టుకొని, బహుశా మన జిల్లా భాష అయితే సంఖలో పెట్టుకొని ఎలా చూసుకుంటాను అన్నిటూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. విశాఖపట్నానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు. దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన పోయి ఇంతవరకు సస్పెన్షన్ లేదు. ఈరోజు విద్యార్థి సంఘాల మీటింగ్ అంట, మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఏ పార్టీ అయినా చిన్న ఆరోపణ వస్తే, ఇటు పవన్ కళ్యాణ్ గారైనా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది ఓ చిన్న ఇష్యూ వస్తే కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు